కానీ యేసు పరిశుద్ధుడు అని దేని ప్రకారంగా చూస్తున్నాం? బైబిల్ కొలమానం ప్రకారంగా చూస్తున్నాం. యేసు పరిశుద్ధుడు అంటే నేను ఒప్పుకుంటానేమో కానీ బైబిల్ ఒప్పుకోదు. మనం బైబిల్ ప్రకారంగా ఇక్కడ మాట్లాడుతున్నాం. బైబిల్ దేవుడు పొరుగు రాజ్యాలపై పడి దోచుకోండి అంటాడు, ఆ రాజ్యాల్లోని స్త్రీలను చెరపట్టండి అంటాడు, వాళ్ళ దేవతా విగ్రహాలను పగలగొట్టి ఆ పట్టణాలను తగలబెట్టండి అంటాడు, పసిపిల్లల్ని కూడా వదలకుండా చంపండి అంటాడు. బైబిల్ దేవుడు బోధనలు ఇలాగే ఉంటాయి, ఆయన ఆజ్ఞలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా అమలు చేసేవాడే నీతిమంతుడు ఉంటుంది బైబిల్. వీటన్నిటిని కరెక్ట్గా తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడే నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. అమాలేకేయులు అనే జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయమని యెహోవా సౌలు అనే ఇశ్రాయేలు రాజును ఆజ్ఞాపిస్తే సౌలు కొన్ని జీవుల్ని ప్రాణాలతో విడిచిపెట్టినందుకు ఈ సౌలు నా ఆజ్ఞను ధిక్కరిస్తాడా, వీడిని అనవసరంగా ఇశ్రాయేలీలపై రాజును చేశానే అని కుమిలిపోయాడు. అమాలేకేయులనే జాతి మొత్తాన్ని, స్త్రీ పురుషులను, పసిబిడ్డలను, జంతువులను ఏమీ మిగలకుండా నామరూపాలు లేకుండా నరికి